నమస్తే సార్, మీ పేరండి? కోల్పల్లి పల్ల సార్, ఏం చేస్తుంటారు సార్ మీరు? ఎంప్లాయ్. సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. కొన్ని రోజులు ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని సార్. ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం? 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? సంవత్సరాలు దోళ కట్టించేసింది కదా ప్రతి ఒక్కడికి. అంత దారుణం ఎక్కడ లేదు. ఏ గవర్నమెంట్లో కూడా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు, అప్పుడు కూడా లేదు. ఇంత దరిద్రం గవర్నమెంట్ ఎప్పుడు కూడా మేము ఎరగం. మేము పుట్టిన తర్వాత మేము ఎరగం. ఎప్పుడు అంత దొంగ గవర్నమెంట్. పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా సార్, మీరు ఎందుకు ఇలా అంటున్నారు? పథకాలు ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు పథకాలు? బట్టన్ నొక్కేస్తున్నాడు, ఎవరికి వస్తున్నాడు పథకాలు? ఎవరికి వస్తున్నాయి పథకాలు? బట్టన్ నొక్కిన మన పథకాలు పడిపోతాయి. అందులో డబ్బులు ఉండాలి కదా, డబ్బులు వేయాలి కదా. అమౌంట్ అన్నకి ఆడికి వెళ్ళిపోతుంది, ఇంకేమేమి పథకాలు వస్తాయి? నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్ ఈ ప్రభుత్వం? కట్టేస్తున్నాయి ఒక్కొక్కరికి. మాకు కొనుక్కొని తిన్న వాళ్ళకి బాధలు కట్టేస్తున్నాయి. అంటే అంతమందికి ఇప్పటికీ పప్పుల దగ్గర ఉప్పుల దగ్గర ఎంత తేడా వచ్చింది? సగం తేడా వచ్చేసింది. అప్పుడు మినపప్పు ఒక కేజీ 60 రూపాయలు ఉంటే ఇప్పుడేమో 120 రూపాయలు అయింది. అంటే ఇంకా అంతమంది ఇంకేటి చెప్తామండి మేము? కరెంటు బిల్లు ఇవి ఎలా ఉన్నాయి సార్? ఏడు చెప్పమంతా కరెంటు బిల్లు దోళ కడుతుంది మాకు. ఏడు దోళ కట్టించేస్తున్నాడు అయ్యగారు వచ్చిన తర్వాత. నాకు ఇంకంత ఎలగాల కాదు. ఏంటంటే అతి మించిన బిల్లు వచ్చేయడం, అతి మించిన దారుణం అయిపోవడం. మరి ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైనా జరిగింది సార్? ఎక్కడ ఏం జరగలేదు. ఎక్కడ ఏం అభివృద్ధి అయితే చూపించమనండి. 4 కంపెనీలు తెచ్చాడా, లేకపోతే 4 ప్రాజెక్టులు కట్టాడా? ఏడు కట్టాడు చూపించమనండి. ఎక్కడైనా ఏం అభివృద్ధి వస్తుందండి? ఉద్యోగస్తులు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా అలవామని రోడ్ల మీద ఏడుస్తున్నారు. ఉద్యోగాలు వేయండి, ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఏడు ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మంత్రిగా చేసి 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా ఉన్నారు. మీకు తెలిసి విశాఖపట్నం ప్రాంతంలో కొత్తగా పెట్టుబడులు వచ్చి కంపెనీలు వచ్చాయి. ఈడ ఎక్కడే మా మిందే ఏంటి అమర్నాథ్ గారు మిందే. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం కదండి, ఈసారి మాత్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా టీడీపీ 3 పార్టీలు కలిసి వస్తాయి కంపల్సరీ. ఏడే ఇంకా వైసీపీ మాత్రం ఇంకా ఎక్కడ కనపడుతుంది. అది మాత్రం వాస్తవం. సార్, ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అలానే మీ ప్రాంతంలో గంగవరం పోర్టును కూడా అదానికి ఇస్తున్నారు అంటున్నారు. సో పార్లమెంటు పరిధిలో అయితే మీకు ఎవరు బెటర్ అనుకుంటున్నారు, భరత్ గారా ఝాన్సీ గారా? భరత్ గారు. ఎందుకంటే భరత్ గారు వస్తే జనసేన ఈ ముగ్గురు కలిస్తే ఇక్కడ మాత్రం అభివృద్ధి జరుగుతుంది అమ్మా, గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పల్లాసీని ఎమ్మెల్యే మా అన్నగారు అబ్బాయి శ్రీనివాసరావు. కానీ అయినా సరే మనిషికి మనకి అభివృద్ధి కావాలి, కానీ ఇవన్నీ ఎవరు కలిసి పట్టించుకుంటాడు? అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఉంది? ఎన్ని కంపెనీలు తెచ్చాడు అమర్నాథ్ గారు? ఎన్ని కంపెనీలు తెచ్చాడు చూపించమనండి. ఆ కంపెనీ ఏం లేవు. రూపుకే ఇసుక మాపి, మట్టి మాపి, ఎర్రమట్టి మాపి, మైన్స్ మాపి ఏటిదమ్మైతే ఎప్పుడు మీరు పుట్టి ఉండరు. మేము పుట్టినప్పుడు కనీసం మేము పుట్టి ఎరగం అన్నాడు. అలాగే ఎంత దోపిడీ రాజు అక్కడ చూడలేదు. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు జగదీష్ అండి. మేము ఉన్నది గాజువాక. సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలకైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరలా అయితే ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? తెలుగుదేశం కూటమా లేదంటే వైసీపీ ప్రభుత్వం? తెలుగుదేశం కూడా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకని సార్ తెలుగుదేశం పార్టీ ఎందుకని కావాలనుకుంటున్నారు? ఎందుకనగా తెలుగుదేశం కూడా వస్తే ప్రభుత్వం పాలన బాగుంటుంది, ప్లస్ వాళ్ళకి లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు లేవు, వేట్లు లేవు. మన జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఐటీ హబ్ అంతా మొత్తం అంతా వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు వస్తే ఉంటుంది బీటెక్ ఎంప్లాయీస్ అంతా మనం వెలసి వెళ్ళిపోతున్నారు. హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు అలాగా ఇక్కడ లేక అక్కడికి వెళ్తున్నారు. అదే ఇక్కడ ఉంటే మన వాళ్ళు ఇక్కడే చేసుకుంటారు కదా. మన తల్లిదండ్రులకి గీస్తే మన పిల్లలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ప్లస్ ఈ 5 సంవత్సరాలు చేసింది వాళ్ళ పరిపాలన ఒకటి. వాళ్ళేంటి ఓటు ప్యాకింగ్ కోసం డబ్బులు పంచడం ఒకటే చేశారు తప్ప అభివృద్ధి అన్నది శూన్యం. అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి చేశారు? రోడ్డు పోవలేదు, ఎక్కడికక్కడ గోతులు. అదే కాకుండా ఇల్లు ఇచ్చారు, పిల్లలకి పెన్షన్లు ఇచ్చారు, ముసలికి పెన్షన్లు ఇచ్చారు. ఒకటి పెన్షన్ అన్నది బాగుంది, వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, బాగుంది. ఆ పెన్షన్ ఒకటి జగన్ పాలనలోనూ బాగా నడుస్తుంది. మిగతా కొన్ని అయితే ఓన్లీ ఓటు బ్యాంకింగ్ కోసమే డబ్బులు పంచడం. ఈ డబ్బులు పంచడం నేర్పడం వల్ల ప్రతి ఎలక్షన్కి దాన్ని
రొట్టింపు చేసుకుంటేనే ఈ ప్రభుత్వాలు నిలబడతాయి, లేదంటే ప్రభుత్వం పోతుంది. దానివల్ల ప్రజలందరూ నష్టపోతారు. ఈ జనాలకి డబ్బులు పంచడం వల్ల మన ఉన్న ప్రతి ఐటెం రేట్లు పెరిగిపోవడం, మనమే పనులు వేయడం, అన్ని రకాల పనులు వేస్తున్నారు. చెత్త పన్ను వేశారు. ఇవన్నీ మన ఇండియాలోనే ఎక్కడ లేనిది చెత్త పన్ను, మన ఆంధ్రప్రదేశ్లోనూ చెత్త పన్ను వేశారు. ఇలాగా బోల్డ్ ఉంటాయి. అదే సంపద పెంచి డబ్బులు సంపద పెంచకుండా డబ్బులు పెంచితే ఉన్న ఆస్తులు తగిలిపోవాలి. ఆల్రెడీ మనకున్న విశాఖపట్నంలోనే కలెక్టర్ ఆఫీస్ కాదు, కొన్ని ఆల్రెడీ టాకెట్లలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఆ ప్రభుత్వంతో టాకెట్లు కాదు ఉన్నాయి కూడా అమ్ముకునే పరిస్థితి అయిపోతుంది. అంతే తప్ప ప్రభుత్వ పాలన వ్యతిరేకం ఫుల్గా ఉంది. కానీ ప్రజలు ఉద్దేశించుకొని మళ్ళీ ప్రభుత్వం మారిస్తే బాగుంటుంది. కాకపోతే పల్లెటూరు ఏరియాల్లో ఉన్న చదువుకోలేని వ్యక్తులు వీళ్ళందరూ ఈ డబ్బులు వస్తున్నాయని తప్ప ఆడు బాగా మంచి చేశాడా చెడ్డ చేశాడా వాళ్ళకి లేదు. చదువుకున్నాడు ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు, చదువుకోలేడు ఆలోచించాడు. చదువుకున్నాడు వాళ్ళ పిల్లల కోసం. నా పిల్లలు ఇప్పుడు నా పాప బీటెక్ చదువుతుంది. ఈ ప్రీ రిమెంబర్ అన్నారు, ప్రీ రిమెంబర్ పట్టడం లేదు. దాన్ని విద్యా దీవెన చేశాడు, పట్టడం లేదు. ఇంతకుముందు అయితే అదే రాజశేఖర్ పెట్టినాడు, హ్యాపీ చదువుకొని గుండెల మీద చేసుకొని చదువుకుంటూ హ్యాపీగా ఉండేవారు మధ్యతరగతి కుటుంబం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాలేజీలు ముందే కండిషన్, గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా టైంకి మీరు కట్టాలి, గవర్నమెంట్ వస్తే మీరు కట్టవసరం లేదు అని చెప్తున్నారు తప్ప ప్రతిదీ అలాగే ఉంది. దీనివల్ల కంపల్సరీ ప్రభుత్వం మారితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. ఇది మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతుంది కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వస్తే మాత్రం విత్ ఇన్ 1 yearలోనే కంపల్సరీగా ఐడియాప్ తీసుకొస్తారు గ్యారంటీ. చంద్రబాబు వచ్చినాయి వెళ్ళిపోయి ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంటుంది. మెయిన్ జాబ్స్ కానీ మెయిన్ పిల్లలకి మెయిన్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. సార్ మరి ఇక్కడ విశాఖపట్నంలో యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి డ్రగ్స్ ఇట్లాంటివి పెరిగినాయి అని అంటున్నారు, అది ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు ఈ మధ్యన పెరిగాయంటే చాలా ఎక్కువ పెరిగాయి. ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఈ ఏరియా మన ఓన్లీ 60 feet రోడ్లోనే చెక్ చేస్తున్నప్పుడు ఒక 6-7 బళ్ళు గంజాయితో దొరికాయనేసి విన్నాను. మా ఫ్రెండ్స్ చెప్పారు, నేనైతే చూడలేదు. మా ఫ్రెండ్స్ చెప్పారు ఈ 60 feet రోడ్లోనే. మరి అలాగ అనుకుంటే మన కళ్ళ ముందు ఎప్పుడు అలాగా చూడలేదు. మరి గంజాయి మా స్టూడెంట్స్కి ఇలాగే స్టూడెంట్స్ పాడవడానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు అందులోనూ ఈ జగన్ అయితే మందు తీసేస్తా అన్నాడు. మందు తీసిగా ఆ మందు డబల్ రేట్ చేశాడు, కల్తీ మందు అయింది. ఒకప్పుడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రమైనా మందు వల్ల ఎక్స్చేంజ్ చెప్పడం వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ అది గవర్నమెంట్ పరిపాలన చేసేవారు. సగానికి సగం వరకు వాళ్ళని మందు వల్ల వచ్చే ఇన్కమ్ తోటి చేసేవారు. ఇప్పుడు మందు వల్ల ఇన్కమ్తో చేయగా ఎక్స్ట్రా డబల్ వస్తుంది అమౌంట్, డబల్ రేట్లు చేశారు. కాబట్టి మీరు డబల్ రేట్ చేసినప్పుడు మళ్ళీ ఆస్తులు అయ్యి తాకట్టు పెట్టవలసిన పనే వచ్చింది, వెళ్ళి మోడీ కూడా తిరిగి అప్పు తేవాల్సిన పనే వచ్చింది. అది అర్థం కావట్లేదు నాకైతే మాత్రం. ఇప్పుడు ఈ రకం డబల్ అమ్మడం వల్ల అవన్నీ మళ్ళీ అప్పులు ఎందుకు చేయాలి? ప్రతి ప్రభుత్వం ప్రతి గవర్నమెంట్ ప్రతి రాష్ట్రం చేసేదే కదా, దానివల్ల వస్తుంది. మరి ఇది పంచుతున్నాడంటే ఇది డబల్ రేట్ వచ్చినప్పుడు ఇది పంచుతాడు, మళ్ళీ అప్పులు చేయాల్సిన పనే వచ్చింది. ప్రజలందరూ ఇవన్నీ ఆలోచించుకొని ప్రభుత్వం మారితే మాత్రం అన్ని విధాలుగా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగుపడుతుంది. లేదనుకుంటే మాత్రం పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంటాయి. నెలకి 50,000 వచ్చినా మెయింటెనెన్స్ అవ్వడం కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు 10,000-15,000 వస్తే హ్యాపీగా బతికేవారు జీవితం. ఇప్పుడు ఆ 10,000 వస్తే ఇంటికి రెంట్కి వాటికి అయిపోతుంది తప్ప ఇంకా ఆడ ఎలాగా బతకగలడు? దీనివల్ల రకరకాల చెడు అలవాట్లకు కూడా తయారయ్యే ఫోర్స్ కూడా ఉంది. సార్ మీ పార్లమెంట్ పరిధిలో ఎవరు ఎంపీగా గెలిస్తే కేంద్రం నుంచి మీ ప్రాంతానికి నిధులు సాధించగలరు, రావాల్సిన వాటిని సాధించగలరు అనుకుంటున్నారు? ఒక పక్క భరత్ గారు ఉన్నారు, ఒక పక్క ఝాన్సీ గారు ఉన్నారు. మీరు ఎవరిని చూస్ చేస్తారు? ఏదైనా గవర్నమెంట్ స్టేట్లో గవర్నమెంట్ బట్టి ఉంటుంది, సెంట్రల్లో గవర్నమెంట్ బట్టి ఉంటుంది. గవర్నమెంట్ సెంట్రల్లో మోడీ కూడా వస్తే మాత్రం ఇక్కడ ఎవరు వచ్చినా వాళ్ళకి ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల అక్కడ ఫుల్ మెజారిటీ వస్తే ఇక్కడ ఏం చేసేది లేదు. వాళ్ళకి తక్కువ వచ్చి వాళ్ళకి సపోర్టింగ్ ఉంటే ఏమన్నా వీళ్ళు అనుకున్నట్టు అవుతాయి తప్ప, లేకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే. మన ఆంధ్రప్రదేశ్ అంటే మోడీకి చులకన, వాళ్ళకి అవసరం లేదు. ఆడుకున్న మనకు అసలు బీజేపీ కంటే 1% ఎంత ఉంది. కాకపోతే పొత్తు ధర్మంగా పొత్తులో కాలంగా లక్కీగా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలి తప్ప, కాదు వీళ్ళు సపోర్ట్ చేసింది కూటమి కోసం ఏంటి, మోడీ సపోర్ట్ కోసం అనేసి ఈ కూటమి పెట్టుకున్నారు. అంటే రేపు పొద్దున్న గెలిచినా మోడీ సహకారం లేకపోతే రూపాయి రాదు. ఉన్నాయంటే ఇది ఫుల్గా ఉన్నాయంతా ఆర్పేసాడు, ఖజానా ఖాళీ. వీళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చినా వీళ్ళేమి మనం ఒకవేళ గెలిచినా మనం ఏం చేయలేమనే లెక్కలోనూ కూటమిలోనూ
బీజేపీని పెట్టుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే బీజేపీ మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది లేదు. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.